చంద్రబాబు నాయుడు గారు పట్టు నాస్తికుడైనా సరే నిటారుగా నించొని గుక్క తిప్పుకోకుండా కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఆయన్ని మించిన వాడు లేడు సార్. ఆయన వెంకటేశ్వర స్వామికి 5వ ధర్మానికి చేసిందేదో చెప్పాను సార్. చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఒక గుడి చూపింది పేయికాల మండపం సార్. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ రోజు రిజర్వేషన్ నేను చదివాను సార్. ఆగమ శాస్త్ర పండితులను ఎవరిని పట్టించుకోకుండా ఊంజల్ సేవా మండపాన్ని కూడా తొలగించారు. అంటే గుడి యొక్క మెయిన్ స్ట్రక్చర్ నే తొలగించడం కోసం చూశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎస్వీబీసీ ఛానల్ వద్దంటాడు, తిరుమలని 2 కొండలు చేస్తా అంటాడు, తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవచ్చు అంటాడు. సో పుష్కరాల పేరుతో భక్తులను తొక్కి చంపిస్తాడు. 42 గుళ్ళు సార్. హిందూ అన్నవాడు గుడుకులు కోలుకొట్టేస్తాడు సార్. గుడులు ఉన్న చోట మొబైల్ టాయిలెట్ హిందూ పక్కన పెట్టండి సార్. మనిషి పుట్టుకుంటాడు ఎవరైనా పెడతారా సార్? హిందూ ధర్మానికి చంద్రబాబు నాయుడు గారు సార్ అంతకుముందు 9 ఏళ్ళు, మళ్ళీ ఒక 5 ఏళ్ళు, 14 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు, 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హిందూ ధర్మానికి చేసింది ఏంటి? చిన్న పాయింట్ సార్. ఆయన సొంతూరు నారావారిపల్లిలో ఆయన ఒక గుడి కట్టించాడా? కట్టలేదా? పులివెందులలో వైఎస్ కుటుంబం కట్టించినటువంటి గుడి ఏంటో నేను చూపిస్తా వరుసగా. రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు సొంత ఊర్లో కూడా కట్టలేదా గుడి? రమ్మనండి. భక్తులు సార్. అతనికి దేవుడు ఏముండదు సార్. అధికారం, డబ్బు రెండే పరమావధిగా వెంకటేశ్వర స్వామికైనా పోటీ పడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి సార్. అప్పుడైతే శిశుపాలుడు 100 పాపాలు చేసి ఎలా పండాయో చంద్రబాబు నాయుడు గారి పాపాలు కూడా పండుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆగ్రహాలకు గురయ్యారు కాబట్టి ఈ రోజు ఇలాంటి సన్నివేశాలన్నీ జరుగుతా ఉన్నాయి. వైఎస్ఆర్ గారి కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. నిరాధారణకు గురైనటువంటి తరిగొండ లక్ష్మీ నరసింహ దేవాలయం, జమ్మలమెడక నరపర వెంకటేశ్వర స్వామి దేవాలయం, కడప గండి ఆంజనేయ దేవాలయం, నగిరి వరదరాజ స్వామి దేవాలయం, కొసునూరి వారిపల్లి ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం, తొండమాను శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చి జీర్ణోద్ధరణ చేసినటువంటి హిందూ ఉద్ధారకుడు వైఎస్ఆర్ సార్. 100 కోట్లతో శ్రీవారి యొక్క ఆనందం నిలడానికి బంగారు తాపడం చేసింది వైఎస్ఆర్ గారు సార్. కళ్యాణమస్తు ప్రోగ్రాం ద్వారా సామూహిక వివాహాలు చేయించి దర్శనం కల్పించినటువంటి గొప్ప సంస్కరణవేత్త వైఎస్ఆర్. దళిత గోవిందం కార్యక్రమాన్ని తీసుకొచ్చి మతం మారిన వాళ్ళని తిరిగి గర్వాపుసి అంటూ హిందూ ధర్మానికి తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఆయన. ఇక దళిత వాడల్లో రామాలయాలు నిర్మించుకునే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చింది కూడా నాడు వైఎస్ఆర్. జైళ్లలో ఏదైతే ఖైదీలకు పరివర్తన తీసుకురావడం కోసం గీతా గోవిందం పేరుతో భగవద్గీత పంచారు. బైబిల్ పంచలేదు, భగవద్గీత పంచింది. ఇక వేద విశ్వవిద్యాలయం తీసుకొచ్చి వేదాలను తెలుగులోకి అనువాదం తీసుకెళ్లాగా తీసుకొచ్చింది నాడు వైఎస్ఆర్. అర్చకుల జీతాలు 3,000 నుంచి 10,000కు పెంచింది వైఎస్ఆర్. 24,000 గుడులలో ధూపదీప నైవేద్యాల కోసం డబ్బులు ఇచ్చింది కూడా వైఎస్ఆర్. 2008లో శ్రీవారికి 1.5 కేజీల బంగారు దండిచ్చింది వైఎస్ఆర్ గారే. ప్లాస్టిక్ నిషేధం చేసింది ఆయనే. తిరుమల యొక్క లడ్డు పవిత్రతను కాపాడడం కోసం దానికి జిఐ ట్యాగ్ తీసుకొచ్చింది ఆయన. ఎస్పీబీసీ ఛానల్ తెచ్చింది కూడా ఆయన సార్. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ గారు హిందూ ధర్మానికి వెంకటేశ్వర స్వామికి చేసినవి ఎవరెట్ శిఖరం అంత ఉన్నాయి సార్ చంద్రబాబుతో పోలిస్తే. ఇక ఆయన తనయుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. నవనీత సేవ కోసం ప్రత్యేక గోశాలలు, అర్చకుల జీతాలు రెట్టింపు, పరకామణి నూతన అత్యాధునిక భవనం ఏర్పాటు, అమరావతి, విశాఖ, భువనేశ్వర్, హైదరాబాద్, జమ్మూ, చెన్నై, అమెరికాలలో టీటీడీ నూతన ఆలయాల ఏర్పాటు, టీటీడీ ఉద్యోగులకు 9,000 ఇళ్ల పట్టాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,068 నూతన గుడులు కట్టించారు సార్. 2,068 ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years 2,068 నూతన హిందూ గుడులు కట్టించారు సార్. చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టినటువంటి 42 గుడులను తిరిగి పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి.